తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను, మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. కొన్ని వారాల నుంచి మనం యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకున్నాం. అందులో యేసుక్రీస్తు యొక్క దైవిక స్వభావం గురించి, యేసుక్రీస్తుని తెలుసుకోవడం గురించి అంశము మనం చూస్తే అందులో యేసుక్రీస్తు నిజముగా దైవిక స్వభావం గలవాడంటే విషయాన్ని లేఖనం ద్వారా మనం తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. అది గత వారం మనం చూసాం. ఈ రోజున నేను యేసుక్రీస్తుని యొక్క నరునిగా అనుకున్నటువంటి స్వభావాన్ని గురించి దేవుని యొక్క వాక్యం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ రెండు మనం తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు యొక్క దైవిక స్వభావము, అలాగే యేసుక్రీస్తు యొక్క నరునిగా మనిషిగా ఆయన వచ్చినటువంటి ఆ స్వభావాన్ని గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మానవ స్వభావం అన్నప్పుడు బేసిక్ దేని గురించి మనం మాట్లాడుతున్నామంటే యేసుక్రీస్తు నిజముగానే నీకులాగా నాకులాగా ఎగ్జాక్ట్ మనిషిలాగా ఆయన వచ్చాడు. ఆ విషయం మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను దీని తర్వాత ఒక వాక్య భాగం చూపిస్తాను. ఆది సంఘంలో కూడా బైబిల్ మనం చూస్తే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడనేటువంటి విషయంలో, నమ్మే విషయంలో ఆ రోజున కూడా అపోస్తలులు చాలామంది కూడా చాలా ప్రయాసపడాల్సి వచ్చింది బోధించడానికి. ఎందుకంటే అబద్ధ బోధం ఆది సంఘంను బాగా ప్రభావితం చేసి విశ్వాసాలను బాగా కుదిపేసినటువంటి ఒక బోధ ఏంటంటే యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు అనే విషయాన్ని చాలామంది ఆ టైంలో బోధించారు. అది అపోస్తలులకు చాలా బాధ కలిగించి చాలా తీవ్రమైనటువంటి పదాలతో చాలా కఠినంగా పౌలు కానీ మిగిలిన కొంత అపోస్తలు యోహాను లాంటి కూడా మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు అందుకే అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకుంటే సరిపోద్ది కదా, నరుడు కూడా అన్న విషయం తెలుసుకునే ఎందుకు అవసరము, అది కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే బైబిల్ మనం చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోస్తలు చాలామంది కూడా ఆ రోజున యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని నిజముగా మనిషిగా మానవుడిగా ఆయన నిజముగా వచ్చిన విషయాన్ని వాళ్ళు బోధించి దాన్ని బలపరిచే ప్రయత్నం ఆ రోజున అపోస్తలు చేశారు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు కేవలము ఆయన దేవుడు అని, ఆయన దైవిక స్వభావాన్ని గురించి మాత్రమే నమ్మడం కాదు, కానీ ఆయన నరుడుగా కూడా వచ్చిన విషయం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 కొరింథీ 15 అధ్యాయం మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ పునరుద్ధానం గురించి ప్రూవ్ చేస్తూ మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, ఆయన కనుక తిరిగి లేకపోతే మన విశ్వాసం అంతా కూడా వ్యర్థమే, మేము ప్రకటించేటువంటి వాక్యం వ్యర్థమే, సువార్త వ్యర్థమే. అసలు ఒక రకంగా చెప్పండి, చివరిగా పౌలు ఏమంటాడంటే మనం దౌర్భాగ్యులమే అని కూడా అంటాడు. ఇప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్న పౌలు అంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని నమ్మడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, తిరిగి లేచాడని నమ్మేమంటే దాని అర్థం ఏంటంటే కొంచెం వెనక్కి వెళ్తే ఆయన నిజంగానే చనిపోయాడని కూడా మనం నమ్ముతున్న అర్థం. నిజంగానే చనిపోయాడంటే అర్థం ఏంటంటే నిజంగానే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అని నమ్మదు. ఎందుకంటే శరీరం ధరించుకున్నటువంటి వాళ్ళు మాత్రమే చనిపోగలుగుతారు. ఎందుకంటే ఆత్మకి చావు ఉండదు, శరీరం నాకు మాత్రమే మరణం ఉంటుంది. సో కాబట్టి అలా చూసుకున్నప్పుడు పౌలు ఏం ప్రూవ్ చేసే ప్రయత్నం చేశాడు ఆ రోజు ఆది సంఘాల కంటే, యేసుక్రీస్తు నిజంగానే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ పౌలు మాట్లాడుతూ తిమోతికి రాస్తూ ఏం చెప్తానంటే దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే అని మాట్లాడుతూ ఆయన క్రీస్తు యేసు అని అక్కడ తాపేయచ్చు, క్రీస్తు యేసు అను నరుడు అన్న మాట మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు చూడండి, క్రీస్తు యేసు అన్నప్పుడు ఆయన యొక్క దైవిక స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. అలాగే అదే టైంలో పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతుంటే నరుడు అని కూడా అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పౌలు ఇక్కడ నరుడు అన్న మాట మాట్లాడుతున్నప్పుడు బేసిక్గా పౌలు ఏ ఉద్దేశంతో రాశాడంటే, క్రీస్తు ఇంకను నరుడుగానే అంటే ఇంకను శరీరమును ధరించుకొని కాకపోతే మహిమ శరీరంతో ఇంకను తండ్రి కుడిపార్శ్వన మధ్యవర్తిగా కూర్చున్నాడు. ఆయన ఇంకను నరునిగానే ఉన్నాడు, కాకపోతే శరీరం ధరించుకుని ఉన్నాడు. కాకపోతే ఆ శరీరం నాకు మహిమను ధరించుకొని ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఒక నరునిగా కూర్చోనని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక మధ్యవర్తిగా దేవుని కుమారుడిగా కూర్చున్నాడు అంటలేదు, ఒక మనిషిగా ఒక నరునిగా మధ్యవర్తిగా తండ్రికి మనకి మధ్యన ఉన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, చెప్పాను చాలాసార్లు మనకు తెలుసు కదా, పౌలు పత్రిక రాసేటప్పుడు ఆయన ప్రతి పదం కూడా అది ఉద్దేశపూర్వకంగానే పౌలు వాడతాడు. మన ప్రభు అయిన యేసు అన్నాడు అనుకోండి,
ప్రభు అయిన యేసు అన్నప్పుడు బేసిక్గా పౌలు మాట్లాడంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పే ప్రయత్నం చేశాడు. లేదా యాక్చువల్గా పౌలు వాక్యము ఆ పత్రిక రాసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా రాస్తాడంటే అనవసరమైన పదాలు పౌలు నార్మల్గా వాడు. యేసు అనొచ్చు కావాలనుకుంటే, కానీ ఆయన ప్రభు అయిన యేసు అని కనుక ఎక్కడైనా పౌలు మెన్షన్ చేస్తాడు. అర్థం ఏంటంటే ఆయన ప్రభువు అని చెప్పాలనుకున్నాడు కాబట్టే ప్రభు అని వాడాడు. అక్కడ ఊరిని నార్మల్గా ఊరిని జనరల్గా ప్రసంగాల్లో కొంతమంది ఊరినే కొన్ని పదాలు మన ప్రభు అయిన యేసు అన్నట్టుగా ఫ్లోలో ఉద్దేశం లేకుండా పౌలు అలాగ వాడు. పౌలు మాట్లాడుతున్నప్పుడు పత్రిక రాస్తున్నప్పుడు పదాల మీద చాలా పర్పస్ఫుల్గానే యూజ్ చేస్తాడు, ఉద్దేశపూర్వకంగానే పౌలు పదాలు వాడుతాడు. అలాగే పౌలు కనుక ఒకవేళ పత్రికలో ఎక్కడైనా మన ప్రభు అయిన యేసు అన్నాడంటే పౌలు ఏం చెప్పే ప్రయత్నం చేశాడు? జస్ట్ యేసుక్రీస్తు పేరు మెన్షన్ చేశాడని కాదు, యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పే ప్రయత్నము చేశాడు. అలాగే ఇక్కడ కూడా చూస్తే క్రీస్తు యేసు నరుడు అని అన్నాడంటే ఆ క్రీస్తు యేసు పక్కన నరుడు అన్న మాట ఎందుకు వాడాడంటే ఆయన ఇంకను యేసుక్రీస్తు అయినా సరే, మెస్సీ అయినా సరే, రక్షకుడు అయినా సరే ఇంకను ఆయన నరునిగానే అక్కడ తండ్రి కుడి పార్శ్వాన మనకి మధ్యవర్తిగా ఒక నరునిగా కూర్చోని చెప్పే ప్రయత్నం పౌలు చేశాడు. అందుకని ఇక్కడ నరుడు అన్న మాట వాడాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచన పౌలు ఆయన దేవుడు అని చెప్పే ప్రయత్నం, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ప్రభు అని వాడి, ఆయన ఇంకనూ మనిషిగానే ఉన్నాడు అని చెప్పేటప్పుడు నరుడు అని వాడాడంటే ఈ రెండు మనం బ్యాలెన్స్గా అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యము. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదని చాలామంది అంటున్నారు కాబట్టని యేసుక్రీస్తు దేవుడు అని మాత్రమే మనం ప్రూవ్ చేసుకొని బైబిల్లో ఆయన దేవుడు అని ఉంది అని చెప్పుకుంటే సరిపోదు. ఆయన ఇంకనూ మనిషిగానే, నిజమైనటువంటి మనిషిగానే, నిజమైనటువంటి 100% నరుని స్వభావంతో వచ్చాడు కాబట్టి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, ఆది సంఘంలో యేసుక్రీస్తు శరీరం ధరించుకొని రాలేదు అని బోధించే వాళ్ళు ఉన్నారు. వారి బోధన బట్టి యేసుక్రీస్తు నిజంగా శరీరంలో రాలేదు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము. యోహాన్ రాసినటువంటి 2వ పత్రిక, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. యోహాన్ రాసినటువంటి 2వ పత్రిక 7వ వచనం నేను చదువుతాను. యోహాన్ రాసినటువంటి 2వ పత్రిక 7వ వచనములో అక్కడ యోహాన్ మాట్లాడుతూ చూడండి, అక్కడ యోహాన్ ఎలా మాట్లాడుతూ చూద్దాం. యోహాన్ రాసినటువంటి 2వ పత్రిక 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి సరే. యేసుక్రీస్తు దేవుడని నమ్మనటువంటి వాళ్ళు వంచకులు అంటలేదు పౌలు. ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చారని ఒప్పుకొనని వంచకులు అన్నాడు. సరే, అంటే యేసుక్రీస్తు వచ్చాడని నమ్ముతున్నారు అక్కడ వాళ్ళు. యేసుక్రీస్తు దేవుడని నమ్మనటువంటి వంచకులు అనలేదు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని నమ్మనటువంటి వంచకులు బయలుదేరన్నాడు. అంటే స్పెసిఫిక్గా వంచకులను ఎవరి గురించి సంబోధిస్తానంటే వాళ్ళు యేసుక్రీస్తు నమ్మారు కానీ ఆయన శరీరంలో నిజంగా వచ్చాడు అని నమ్మనటువంటి వాళ్ళ గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కొంతమంది ఎందుకు అలా ఎందుకు నమ్ముతున్నారండి? ఒకసారి ఆలోచించదు. ఎందుకని ఆ మొమెంట్లో యేసు నిజంగా శరీరం ధరించుకొని వచ్చాడు కాబట్టే కదా, ఆయన నిజంగా మనిషిగా ఉన్నాడు కాబట్టే కదా చాలామంది ఆయన దేవుడు నమ్మలేదు అని మనం అనుకుంటున్నాం. కానీ కొంతమందికి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆయన నిజముగా శరీరం ధరించుకొని రాలేదని అంటారు. ఎందుకంటే బైబిల్లో చూడండి, ఆకారమందు మనుష్యుడిగా కనబడి అన్న మాట బైబిల్ ఉంది చూసారా. కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే కొంతమంది ఏంటంటే కొన్ని పదాలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల అబద్ధ బోధలు వచ్చేస్తుంటాయి. ఆకారమందు మనుషుల కనబడి అనేసరికి లిటరల్గా ఒక వాయిన్ చెప్పడం నేను కూడా విన్నాను. ఆయన ఆకారంలో మనుషులా కనబడ్డాడు కానీ మనిషి కాదు అన్నాడు. ఎందుకంటే ఆకారం మనిషిలాగా కనబడ్డాడు, ఎందుకంటే బైబిల్ ఉందని చెప్తాడు. ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి అనేసరికి అలా కనబడ్డాడు అంతే, కానీ ఆయన మనిషి కాదు, దేవుడు అన్నాడు. ఎందుకంటే కొంచెం మనం బ్యాలెన్స్ అర్థం చేసుకోవద్దు ప్రాబ్లం. ఆయన దేవుడు అని ప్రూవ్ చేసే ప్రయత్నంలో కొంతేంటంటే ఆయన శరీరాన్ని ధరించుకొని నిజంగా రాలేదు, అలా ఉన్నాడు కానీ నిజంగా శరీరం ధరించుకొని రాలేదు, ఆయన దేవుడు కాబట్టి అంటారు. అలాగే ఇక్కడ కొంతమంది ఆది సంఘంలో కూడా ఏంటంటే ఆయన వచ్చాడు నిజంగానే కానీ శరీరమును ధరించుకొని నీకులాగా నాకులాగా నిజంగా రాలేదు, అంటే మానవ స్వభావం ఆయనకు లేదని చెప్పే ప్రయత్నం చాలామంది ఆ రోజున చేశారు ఆది సంఘంలో కూడా. అలా బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ బోధన నమ్మేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా యోహాను వంచకులు అన్న మాట మాట్లాడుతున్నాడు. అన్నమాట యాక్చువల్ క్రీస్తు విరోధి అని కూడా అన్నాడు. క్రీస్తు విరోధి ఎందుకు మాట అంటున్నాడంటే క్రీస్తు శరీరం రాలేదని చెప్తున్నప్పుడు బేసిక్ వాళ్ళు ఎలాగ చెప్పుని ఉంటారంటే నేను అనుకుంటాను ఆయన దేవుడు అని చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి దేవుడు శరీరంతో మనిషిలాగా ఎందుకు వస్తాడు అని బహుశా వాళ్ళు ఏదో అలాగా ఒక అల్పమైనటువంటి ఒక ఆలోచనతో ఒక తప్పుడు రకమైన బోధన బహుశా ఆ టైంలో వాళ్ళు బోధించే ప్రయత్నము చేశారు. అది ఎంత తప్పు అని యోహాను అనుకున్నాడంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు క్రీస్తు శరీరం రాలేదని చెప్తున్నారు కానీ ఇంకొను క్రీస్తు గురించి చెప్తున్నారు, క్రీస్తు యొక్క దైవిక స్వభావం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంకను ఆ బోధన బట్టి వాళ్ళు క్రీస్తు గురించే బోధిస్తూ క్రీస్తు యొక్క దైవిక స్వభావం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు, ఒక విపరీతమైన ఒక పక్కకి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు యాక్చువల్గా క్రీస్తు గురించి బోధిస్తూ కూడా ఇంకను ఇక్కడ యోహాను అన్నాడు వాళ్ళు క్రీస్తు విరోధి అంటున్నాడు.
ఇలా ఒక వ్యక్తి యేసుక్రీస్తు దైవ స్వభావం గురించి మాడుతూ ఆయన నిజంగా శరీరం రాలేదు అని చెప్తూ క్రీస్తు గురించి ఇంకా బోధిస్తూ ఉన్నా సరే క్రీస్తు విరోధిగా ఉంటాడా? అంటే క్రీస్తు గురించి బోధిస్తూ కూడా క్రీస్తు విరోధిగా ఉంటాడా అంటే యోహాన్ అంటున్నాడు వాళ్ళు క్రీస్తు విరోధే. ఎందుకు క్రీస్తు విరోధాన్ని యోహాన్ ఎందుకు అనుకుంటున్నాడంటే వాళ్ళు నిజంగా క్రీస్తు ఏమై ఉన్నాడో దాన్ని ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పే విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆయన భవిష్యత్తు దేవుడు అని చెప్తున్నారు, కానీ దేవుడు అని చెప్తూ ఆయన మనిషిలాగా ఉన్నాడు కానీ నిజంగా మనిషి కాదు అని చెప్పావంటే నువ్వు యాక్చువల్గా క్రీస్తు నువ్వు సరిగ్గా నువ్వు ఆయన నిజంగా ఏమై ఉన్నాడో దాన్ని నువ్వు చెప్పట్లేదు. దైవిక స్వభావం చెప్పే బాగానే ఉంది, కానీ 100% ఎలాగైతే దేవుడు అంటున్నామో అలాగే 100% కూడా ఆయన మనిషిగా వచ్చాడు. కాబట్టి ఆయన నిజంగా మనిషిగా వచ్చాడని చెప్పకపోతే నువ్వు క్రీస్తు విరోధి. ఎందుకంటే ఆయన నిజంగా శరీరం ధరించుకుని వచ్చాడు, కానీ నువ్వు ఆయన నేను రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నావు, నువ్వు తప్పుడుగా ఆయన్ని ఎత్తి చూపిస్తున్నావు, కాబట్టి నువ్వు క్రీస్తు విరోధి అని యోహాన్ అంటున్నాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, క్రీస్తు 100% దైవిక స్వభావంతో వచ్చాడు అనేటువంటి నమ్మడం ఎంత ఇంపార్టెంటో, అలాగనే క్రీస్తు నిజముగానే నీకులాగా నాకులా ఒక సాధారణమైనటువంటి మనిషిలాగా నిజంగానే వచ్చాడు అనేటువంటిది నమ్మడం కూడా అంతే ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే మనం ఏంటంటే ఏదో ఒక విషయంను కరెక్ట్గా చెప్పే ప్రయత్నంలో బాగా బలంగా చెప్పాలనుకున్నప్పుడు ఒకసారి ఏం చేస్తామంటే బ్యాలెన్స్ తప్పి ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంటాం. ఆయన నిజంగా దేవుడు అని చెప్పడానికి బలంగా చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కొంత ఏం చేస్తారంటే సడన్గా దైవిక ఆయన నరునిగా ఆయన వచ్చినట్టు స్వభావాన్ని కొన్నిసార్లు మనం ఏంటంటే తప్పుగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇలా ఏదో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయినప్పుడు అబద్ధ బోధ వచ్చేస్తుంది. అందుకని వాక్యమును కొన్ని వాక్యాలు గట్టిగా పట్టేసుకొని ఉండడం ఇంపార్టెంట్ కాదు. వాక్యంను ప్రతిదీ కూడా సరిగ్గా వాక్యమును విభజించి అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే బైబిల్ చెప్తున్నమాట అంటే వాక్యమును సరిగ్గా విభజించు. అలాగే స్పెసిఫిక్గా క్రీస్తు యొక్క స్వభావం విషయంలో కూడా ఆయన దైవిక స్వభావం ఎంత ఉందో అది కూడా ఎగ్జాక్ట్ మనం విభజించడం నేర్చుకోవాలి, అదే అర్థం చేసుకోవాలి. అదే టైంలో ఆయన మానవునిగా ఆయన యొక్క స్వభావం ఏంటో కూడా మనం విభజించి అర్థం చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకు సలహా ఇది బోధ ఎంత ఇంపార్టెంట్ అయ్యి ఉంటే యోహాన్ వాళ్ళు క్రీస్తు విరోధి అని కూడా అంత కఠినం ఏంటంటే పదాలు యూస్ చేస్తూ మాట్లాడుతూ ఆలోచించండి. అర్థం ఏంటంటే క్రీస్తు నిజంగా మనిషిగా వచ్చిన విషయం అర్థం చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ రోజున దాని గురించి కూడా క్లుప్తం కొన్ని విషయాలను తెలిసిన ప్రయత్నం మనం చేద్దాం. బైబిల్లో మనం చాలా సందర్భాలు చూసినప్పుడు అలాగే దైవిక స్వభావం గురించి ఆయన నిజంగా దేవుడు అన్న విషయం బైబిల్ ద్వారా ప్రూవ్ అవుతుందో, అలాగే కొన్ని వచనాల్లో కూడా నిజంగానే మనిషిగానే వచ్చాడు అన్న వెంట కూడా నిజంగా ప్రూవ్ అవుతుంది. మనిషి అని చెప్తున్నాడు, బేసిక్ గుర్తుపెట్టుకోండి, మనం నిజంగా మనలో దైవిక స్వభావం మనకి లేదు. యాక్చువల్గా మనలో కొంచెం కూడా దైవిక స్వభావం మనకు లేదు. మనం 100% మనుషులు మాత్రమే, మానవ స్వభావం మాత్రమే మనకు ఉంది. మనకి వేరే స్వభావం యాక్చువల్ మనకి లేదు. ఎగ్జాక్ట్ అలాగనే క్రీస్తు కూడా 100% నీకెంతైతే నువ్వు 100% నువ్వు మనిషి అంటున్నామో అంతే ఏమాత్రం అందులో కొంచెం కూడా తక్కువ కాకుండా క్రీస్తు కూడా ఎగ్జాక్ట్ మనిషిలాగానే వచ్చాడు. అందుకని అది కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ పౌలు ఎంత తిమోతికి రాస్తూ అక్కడ క్రీస్తు యేసు అను నరుడు అని చెప్పాడు కాబట్టి మనం అది కూడా అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ పౌలు అక్కడ మాట్లాడినప్పుడు తండ్రి కుడి పార్శ్వన క్రీస్తు కూర్చున్నాడు, పరలోకం ఉన్నాడు, మనిషిగా వచ్చాడు, మనిషిగా చనిపోయాడు, మహిమ శరీరం ధరించుకొని ఆయన పునరుద్ధాన్ని తిరిగి లేచి అక్కడికి వెళ్ళాడు, అక్కడ కూర్చున్నాడు. కానీ ఇంకొన్ని పరలోకంలో ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఆయన దేవుని కుమారుడిగా మెస్సియాగా మహిమ శరీరంతో ఉన్నాడు, కానీ ఇంకొను మనిషిగానే ఆయన ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి క్రీస్తు మనిషి స్వభావంతో ఉన్నాడు, కాకపోతే ఆ శరీరం మహిమను ధరించుకొని ఒక మనిషిగా కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఇంకొను పరలోకంలో ఉన్నా సరే ఇంకొను క్రీస్తు ఆ నరుని స్వభావాన్ని విడిచిపెట్టలేదని పౌలు చెప్పే ప్రయత్నం చేశాడు తిమోతికి రాస్తూ. ఇప్పుడు అదంతా పాయింట్ స్ట్రెస్ చేసి పౌలు రాశాడంటే ఇప్పుడు మనం కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క మానవ స్వభావం ఎంతో కొంత మనం కూడా అర్థము చేసుకోవాలి. ఎందుకంటే అది అర్థమైతేనే కదా ఆయన తండ్రి కుడి పార్శ్వన ఒక మనిషిగా కూర్చున్నాడు అన్నప్పుడు అందులో ఉంటే బలం ఏంటి, అందులో ఉన్న అర్థం ఏంటో మనకు కూడా అప్పుడే కదా అర్థమవుతుంది. ఆ స్వభావం అర్థం చేసుకుంటేనే కదా ఆయన అలా ఎందుకు కూర్చున్నాడో దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే మనం కూడా దాన్ని కూడా మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ బైబిల్ మనం చూస్తే ఆయన నిజంగా మనిషిగా వచ్చాడు అనడానికి. ఎందుకంటే కొంతమంది ఆయన మనిషిలాగా ఉన్నాడు కానీ నిజంగా మనిషి కాదంటారు చాలామంది. అందుకనే నిజంగా మనిషిగా 100% వచ్చాడు అనడానికి కన్యమరి ద్వారా అని వచ్చాడు చూసారా, అదే 100% ప్రూఫ్. ఎందుకంటే బైబిల్ మనం చూసినప్పుడు ఆయన ఇంకొను పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరియ గర్భము ధరించినప్పుడు కూడా ఇంకను ఆ దేవుడే అందులో ఉండి ప్రతి కార్యం జరిగించినప్పుడు కూడా ఇంకను ఆయన 100% మనిషిగానే వచ్చాడు. ఎందుకంటే మన బైబిల్ యాక్చువల్ చూసాను ఎగ్జాంపుల్,
కన్య మరియ గర్భము ధరించిన తర్వాత బైబిల్లో మనం చూస్తే చూడండి, వాళ్ళు ఆ జనసంఖ్య నమోదు చేయించుకోవడానికి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు బెత్లెహేమునకు ప్రయాణం వెళ్ళారని బైబిల్ మనం చూస్తాం. ఆ టైంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ యాక్చువల్ ఆమె గర్భం గురించి అక్కడ బైబిల్ మాడుతూ స్పెసిఫిక్గా పదం మాడుతుంది. ఏమంటుందంటే, ఒకసారి బైబిల్లో చూద్దాం చూడండి, ఒకసారి వీలైతే ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయానికి వెళ్దాం చూడండి. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. జస్ట్ ఒక పదం చూద్దాం మనం. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ చూడండి, వారు అక్కడ ఉన్నప్పుడు, అంటే బెత్లెహేములో వాళ్ళు ప్రయాణం అయ్యి వెళ్ళినప్పుడు, బెత్లెహేములో వాళ్ళు ఉంటుండగా వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండుకునేను గనుక అన్నమాట చూస్తున్నాం. చూడండి, ప్రసవ దినములు నిండుకునేను. ఇప్పుడు చూడండి, ఆ మాట ప్రసవ దినం నిండుకున్న మాట ఏం చెప్తాను. బేసిక్గా మరియా కూడా యాక్చువల్గా ఒక అందరిలాగానే ఈవెన్ ఆమె పరిశుద్ధాత్మ ద్వారా జన్మనిస్తున్నప్పుడు కూడా, ఆమె గర్భంలో ఉన్నటువంటిది రక్షకుడు అయినప్పుడు కూడా, మెస్సీ అయినప్పుడు కూడా, ఆయన ఆదిలో వాక్యముగా ఉండి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినటువంటి ఆయన అయినప్పుడు కూడా, ఇంకా బైబిల్ చెప్తున్న మాట, ఆయన ఎంతగా ఒక మనిషిలాగా ఎగ్జాక్ట్గా వచ్చాడంటే, పరిశుధాత్మ ద్వారా ఆ కన్య మరియ గర్భం ధరించినప్పుడు బైబిల్ చెప్తున్న మాట అంటే, ఇంకను ఆమె కూడా నిండు గర్భంతో ఆమె ఉందంట. ప్రసవ దినములు దగ్గర పడినట్టు సంపూర్ణమైంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ బహుశా 9th మంత్ బహుశా డెలివరీ డేట్ దగ్గర వచ్చిన బైబిల్ మనం చూస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఆయన దేవుడు కాబట్టి దేవుడికి వచ్చినప్పుడు 2-3 రోజుల్లోనో లేదా 5-6 రోజుల్లోనో గర్భం సడన్గా పుట్టేచ్చు కదా. ఆయన మనిషిగా రావడం ఇంపార్టెంట్ అంటున్నప్పుడు మనిషికి మామూలుగా వచ్చేయచ్చు. అందరిలాగానే లోకం యొక్క పద్ధతి ప్రకారం 9 నెలల గర్భంలో ఉండి ఆ తర్వాత బయట రావాల్సిన అవసరం యాక్చువల్గా ఆయనకి లేదు. కానీ ఇంకను దేవుడు ఎంత పర్ఫెక్ట్గా అది ప్లాన్ చేసినప్పుడు, అంత పర్ఫెక్ట్గా ఆయన మనిషిలాగా క్రీస్తు వచ్చాడంటే ఈ భూమి మీదకి, ఒక నార్మల్ ఒక మనిషి ఎంత సహజంగా వస్తాడో అంత సహజంగా క్రీస్తు వచ్చాడు. అందుకనే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినప్పుడు కూడా, ఇంకను ఒక మనిషి ద్వారా గర్భము ధరిస్తే ఎంత నార్మల్గా వస్తామో, 9 నెలల గర్భంలో తర్వాత డెలివరీకి వస్తాం నార్మల్గా, అలాగనే పరిశుద్ధాత్మ ద్వారా ఆ కన్య మరియ గర్భం ధరించినప్పటికీ బైబిల్ చెప్తున్న మాట, ఇంకను ఆమె కూడా 9 నెలలు ఆయన మోసిన తర్వాత జన్మలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, పుట్టాడని బైబిల్ మనం చూస్తున్నాం. యోహాను ఏం చెప్తాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే ఏం చెప్తాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని దగ్గర ఉండి వాక్యమే దేవుడే ఉండని చెప్తాడు. ఆ వాక్యము శరీరం ధరించుకొని మన మధ్యన నివసించని చెప్తాడు. ఇప్పుడు చూడండి, ఆదియందు వాక్యం ఉండేను అన్నప్పుడు లిటరల్గా ఆయన ఒకప్పుడు ఉన్నటువంటి వాడే. కానీ ఇంకను క్రీస్తు శరీరంలోకి వచ్చినప్పుడు, కన్య మరియ గర్భంలోనికి వచ్చినప్పుడు ఒక నార్మల్ మనిషిలాగానే ఎగ్జాక్ట్గా ఆయన వచ్చాడు. స్టార్టింగ్ అలా వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, ఆయన సడన్గా ఒకటిన ఒక 2 సంవత్సరాల వయసు సడన్గా ఆయన సడన్గా ఒకటినే భూమి సడన్గా ప్రత్యక్షం అయిపోయాడు అన్నట్టుగా బైబిల్ లేదు. ఆయన శరీరం ధరించుకొని సడన్గా మనిషిలాగా ప్రత్యక్షమైపోయాడండి, అలా ప్రత్యక్షమయ్యాడు కానీ నిజంగా మనిషి అని బైబిల్ లేదు. అది ఎంత సహజంగా వచ్చాడంటే, ఆయన ఒక మనిషి శరీరం ధరించుకొని సహజంగా మనిషిలాగా సడన్గా ప్రత్యక్షమైపోవచ్చు ఆయన కావాలనుకుంటే. కానీ ఆయన ఎంత నిజంగా మనిషిలాగా వచ్చాడంటే, ప్రత్యక్షము కాలేదు, నీకులాగా నాకులాగా పుట్టాడు ఆయన. ఇది ఒక రకంగా కొంచెం ఆలోచిస్తే మన జ్ఞానాన్ని మించినటువంటి కార్యం ఇది. కానీ అందులో మనకి ఏమర్థమవుతుందంటే, ఆయన నిజంగా మనిషిగా వచ్చే విషయంలో ఎంత సహజంగా వచ్చాడో, ఆమె 9 నెలల గర్భం వచ్చిన తర్వాత ఆమె ఒక మనిషి జన్మించినట్టు, ఒక పసిబిడ్డ జన్మించినట్టుగానే రక్షకుడు జన్మించాడు. అదేం చెప్తుందంటే, ఆ స్టార్టింగ్ పాయింట్ మనకి ఏం చెప్తుందంటే, నిజంగానే ఒక మనిషిలాగానే మనిషి స్వభావంతోనే ఆయన వచ్చాడు కాబట్టి, ఆ చిన్న విషయంలో కూడా ఎగ్జాక్ట్ మనలాగానే ఆయన వచ్చాడు. దాంట్లో ఒకసారి ఆలోచించండి, నిజంగా అది ఎంత సహజం ఒకసారి ఆలోచించండి. ఆయనకు సడన్గా ఆయన ప్రత్యక్షం అయిపోలేదు, ఆయన నిజంగానే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అందుకని యోహాను ఇందరు చెప్పిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, మనం ఆయన ఆ మహిమను మేము చూసామని యోహాను అంటాడు. అదెందు వాక్యం ఉండను, వాక్యం దేవుని దగ్గర ఉండే, వాక్యమే దేవుడే ఉన్నాను, ఆ వాక్యము శరీరధారి మన మధ్యన నివసించను, ఆ మహిమను మనం కనుగొంటిమే అంటాడు. సో అక్కడ ఆ యోహాను కూడా మాడుతూ ఆదిలోనికి వెళ్ళిపోయాడు, వాక్య రూపం ఉన్నాడు, శరీరం ధరించుకుని వచ్చాడు, మన మధ్యన ఆయన సంచరించాడు, నివసించాడు, మేము ఆయన చూసామంటున్నాడు. ఆయన మహిమను కూడా మేము చూసామని చెప్తున్నాడు. ఆయన ఒక మనిషిలాగా రావడం మేము చూసాము, ఆయనకు మాలాగా మనిషిలాగా మాతో పాటు కలిసి ఉండడం చూసాము, ఆయనతో మేము కలిసి భోజనం చేసాం, ఆయనతో కలిసి మేము తిరిగాం, ఆయనతో పాటే మేము అనేకమైన ప్రాంతాలు మేము ట్రావెల్ చేసాం, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా మేము ఆయన మహిమను మేము చూసాము. ఇక్కడ యోహాను ఏం చెప్తారంటే, మన మధ్య నివసించని చెప్తున్నాడు. బేసిక్గా చెప్తున్నాడంటే, ఆయన మాతో పాటే తిరిగాడు. ఒక మేము అందరు 12 మంది శిష్యులు మేము ఎలాగైతే ఒకరితో మేము ఉండి మేము తిరిగామో, ఎంతగా మనుషులతో మేము తోటి శిష్యులతో మేము కనెక్ట్ అయ్యాము మనిషిలాగా, అంతే సహజంగా ఆయన కూడా మాతో పాటు వచ్చాడు, మాతో పాటు సంచరించాడు, మాతో పాటే భోజనం చేశాడు, ప్రతిదీ మాతో పాటు ఆయన ఉన్నాడు. అదేం చెప్తుందంటే, ఎంత సహజంగా ఆయన మనిషిగా వచ్చాడు బైబిల్ మనకు అర్థమవుతుంది. ఆయన అంత సహజంగా మనలాగా ఆయన వచ్చాడు. ఇప్పుడు అదేం ప్రూవ్ చేస్తుందంటే, ఆయన ఊరిని ఏదో శరీరం ఆకారంలో మనిషిలా కనబడ్డాడు కానీ మనిషి కాదని కాదు.
ఆయన బేసిక్గా నేను చెప్తున్నాను, స్వభావం అయింది మనిషి. నేను చెప్పేది శరీరం మాత్రం మహిమను శరీరంతో కప్పేసుకుని వచ్చాడంటే ఒక కవర్లాగా ఏదో డ్రెస్ వేసుకుని వచ్చేసాడని కాదు. నేను చెప్పేది జస్ట్ పైన వస్త్రంలాగా శరీరం ధరించుకున్నాను కాదు, స్వభావమే మానవ స్వభావం. అది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం జస్ట్ ఏదో పైనకి ఆయన శరీరం ధరించుకున్నాడు, ఒక వస్త్రంలాగా చర్మాన్ని కప్పుకున్నాడని చెప్పట్లేదు. నేను నేచర్ గురించి మాట్లాడుతాను, స్వభావం గురించి మాట్లాడుతున్నా. ఆయన స్వభావం నిజంగా మానవ స్వభావంతోనే ఆయన ఎగ్జాక్ట్గా ఆయన జన్మించాడు. అందుకనే బైబిల్లో మనకు అలా కనబడుతుంది. ఇంకొక వాక్య భాగం చూద్దాం ఒకసారి. యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి. 4వ అధ్యాయం. ఆయన ఎంత సాధారణ మనిషిలాగా ఉన్నాడు. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము. లేదా తీర్థని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అందరూ తెలిసినటువంటి వాక్యమే. యేసుక్రీస్తు చూడండి సంచరిస్తున్నప్పుడు మొమెంట్లో ఆయనకి ఆకలేసినప్పుడు శిష్యులను ఆహారం కొని తీసుకొని రమ్మని ఆయన పంపించాడు. పంపిస్తే ఆయన అక్కడ బావి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు అక్కడ సమర స్త్రీ వచ్చింది. సమర స్త్రీ వచ్చినప్పుడు ఆయన దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? ఆమె అన్నమాట చాలా ఇంపార్టెంట్. చూడండి, అక్కడ యేసుక్రీస్తు స్వభావం మనకు ప్రూవ్ అవుతుంది. ఆమె ఏమంటుందంటే, నువ్వు యూదుడు అయ్యుండి సమరయురాలంటే నన్ను నువ్వు దాహమునక్కమని ఎలా నువ్వు అడుగుచున్నావు అంది. అక్కడ బేసిక్గా ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ఆమె ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమంటుంది, నువ్వు యూదుడు కదా అంటుంది. నువ్వు యూదుడు అయ్యుండి మేము సమరయులమి, మీకు మాకు పెద్ద ఎటువంటి సంబంధాలు యాక్చువల్గా ఉండవు, మాట్లాడుకోము, కానీ నువ్వు వచ్చి నన్ను నీళ్ళమ్మని ఎలా అడుగుతున్నావు? ఇప్పుడు అక్కడ అర్థం చేసుకున్న ఒకసారి, యేసుక్రీస్తు యూదులన్న విషయం మనం చూడగానే గుర్తుపట్టింది. యేసు యూదులను చూడని గుర్తుపట్టింది. అది బేసిక్గా ఏం చెప్తున్నాను చూడండి. బేసిక్గా ఒక్కొక్క ప్రాంతంలో జీవించేటువంటి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఒక రూపము ఆకారం అని బేసిక్గా ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది ఇప్పుడు చైనా వాళ్ళు చూసాం అనుకోండి, వాళ్ళు చైనాలో మనం చెప్పేయచ్చు వాళ్ళ ఫేసులను బట్టి బేసిక్గా మనం రికగ్నైజ్ చేస్తాం. అలా కొన్నిసార్లు జపాన్ వాళ్ళు కానీ లేదంటే కొంతమంది మనం గుర్తుపట్టచ్చు. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనకి అనిపిస్తుంది, ఇప్పుడు చూడండి థాయిలాండ్, మణిపూర్, చైనా, జపాన్, వీళ్ళందరి ఫేసులు మనకు ఒకలాగా ఫ్లాట్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనం వాళ్ళందరి ఫేసులు ఒకలా ఉంటాయి, మనం గుర్తుపట్టలేం. ఇవి నేను చెన్నైలో బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు కూడా మణిపూర్లో, నాగాలాండ్లో, మిజోరాంలో అందరూ ఒకేలా నాకు అనిపిస్తారు. వాళ్ళందరి ఫేసులు ఫ్లాట్గా ఒకేలా ఉన్నాయి నాకు అనిపిస్తుంది, నేను గుర్తుపట్టలేను. కానీ వాళ్ళు తెలిసిపోద్ది మణిపూర్ నుంచి ఎవరు వచ్చారు, నాగాలాండ్ నుంచి ఎవరు వచ్చారు, వేరే ప్రాంతం ఎవరు వచ్చారు, ఫేసులన్నీ ఒకేలాగా నాకు అనిపిస్తున్నా సరే, చైనా వాళ్ళ ఫేసులు లాగానే వాళ్ళ ఫేస్ ఉన్న అనిపించినా సరే, ఇంకనూ వాళ్ళు తెలిసిపోద్ది వాళ్ళు మణిపూర్ నుంచి వచ్చారు, నాగాలాండ్ నుంచి వచ్చారు, ఇంకా వేరే ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు తెలిసిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి ఆ స్వభావము ఉంది కాబట్టి. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఎంత ఒక యూదుడిలాగా వచ్చాడంటే, పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన మరియ గర్భంలోనికి వచ్చి ఆయన బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయన ఒక సాధారణమైన యూదుడు ఎలా కనబడతాడో 100% లాగానే ఉన్నాడు. పోలికలో చెప్పేది నేను అంటే ఆయన చూడగానే ఈయన డిఫరెంట్గా ఉన్నాడు, ఈయన బహుశా మనిషి కాదేమో అని ఆయన దేవుడేమో అనుకోవడానికి బేసిక్ ఏది కూడా మనకు బయటకు కనబడినంత సహజమైనటువంటి మనిషిలాగా ఆయన వచ్చాడు. అది నేను చెప్తున్నాను. ఆయన ఎంతలాగా మనిషిలాగా వచ్చాడంటే, ఆయన చూసినప్పుడు ఈయన యూద ప్రాంతంలో తిరిగాడు, అక్కడే జన్మించాడు, కానీ యూదులాగా లేడేంటి, ఈయన కొంచెం డిఫరెంట్గా, కొంచెం ప్రత్యేకంగా, కొంచెం గొప్పలా కనబడుతున్నాడు ఏంటి అనుకోవడానికి ఏటువంటి ప్రత్యేకత లేదు. ఒక మామూలు యూదుడు ఎలా కనబడతాడో క్రీస్తు కూడా ఎగ్జాక్ట్ అలాగనే కనబడ్డాడు. అలా కనబడ్డాడు కాబట్టి సమరయ స్త్రీ ఆయన చూడగానే నువ్వు యూదుడు కదా అంది. ఆయన చెప్పుకోలేదు నేను యూదుడిని అంటే అర్థం ఏంటి? బేసిక్గా సమ్మర్లకి ఏంటంటే యూదులు చూడగానే ఒక రకమైన వాళ్ళ ఫేస్ ఇదని బట్టి వాళ్ళు గుర్తుపట్టేస్తారనమాట. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు 10 మంది మధ్యలో ఉంటే ఆయన యేసుక్రీస్తు మనకు తెలియకపోతే ఈయన కూడా అందరిలాంటి ఒక సాధారణ మనిషే అనుకునే అంత మానవ స్వభావంతో ఒక సహజమైన మనిషిలాగానే క్రీస్తు కనబడ్డాడు. అందుకనే కదా చూడండి, యేసుక్రీస్తుని సిలువ వేసే ముందు కూడా సైనికులు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా అక్కడ చూడండి యోధా కూడా వచ్చి ముద్దు పెట్టుకుంటే తప్ప ఆ సైనికులు కూడా అందులో ఆ 12 మందిలో క్రీస్తు ఎవరో వాళ్ళకి తెలియలేదు. అంటే అర్థం ఏంటంటే, మనం అనుకుంటే కొన్నిసార్లు క్రీస్తు ఏదైనా ఎంత కాదనో దేవుడు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంటాడు, ప్రత్యేక కనబడిపోతాడేమో ఆయన, ఎందుకంటే క్రీస్తు కాబట్టి, దేవుడు కాబట్టి కొంచెం ఒక లైటింగ్, కొంచెం మహిమ, ఏదో ఒకటి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్ నిజంగా చూడండి, ఆయన ఎంత సహజంగా ఉన్నాడంటే, ఆయన మనిషిలాగా 100% ఉన్నాడు కాబట్టి చాలామంది క్రీస్తు దేవుడు అని కూడా చాలామంది నమ్మడానికి కష్టపడాల్సి వచ్చింది చాలామందికి, పౌలు లాంటి వాళ్ళకి కూడా. ఎందుకంటే అంత ఒక కామన్ మ్యాన్ లాగా కనబడ్డాడు ఆయన, ఒక సాధారణ యూదులాగా ఆయన కనబడ్డాడు. అందుకనే సమరస్య ఉంటుంది, నువ్వు యూదులు అయ్యి ఉండి అంటుంది. నువ్వు యూదులాగా లేవేంటి అనలేదు అక్కడ. నువ్వు యూదులా లేవంటే అప్పటికి నేను దేవుణ్ణి కాబట్టి నేను యూదుని కాదు అనొచ్చు ఆయన. కానీ ఎంతగా ఒక సాధారణ యూదులాగా ఉన్నాడంటే, ఒక బయట ఆవిడ చూసి నువ్వు యూదులు కదా అనేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఇంకొన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినప్పుడు కూడా దానికి కారణమైన ఇక్కడ రావడానికి దేవుడే కారణమైనా సరే, ఇంకొను ఒక సామాన్య యూదులు ఎలా కనబడతాడో ఎగ్జాక్ట్ అలాగనే ఉన్నాడు. అదేం ప్రూవ్ చేస్తుందంటే, యూదులు ఏ స్వభావంతో అయితే ఉంటారో ఎగ్జాక్ట్ అదే స్వభావం క్రీస్తు కూడా ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఆయన
దైవిక స్వభావం మాత్రమే కాదు కానీ 100% మనిషి లాంటి స్వభావం కూడా ఉంది. ఎంతలాగా మనిషి స్వభావం ఆయనకు ఉందంటే ఆయన దేవుడు కాదని భ్రమపడేంత సహజంగా, అంత న్యాచురల్గా ఆయనకి సహజం ఏంటంటే మానవ స్వభావం కూడా ఆయన ధరించుకొని ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకొక వాక్య భాగం చూద్దాం, చూడండి. మార్క్స్ వార్తకి వెళ్దాం ఒకసారి. మార్క్స్ వార్త 13వ అధ్యాయానికి వెళ్దాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయము. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 32వ వచనం. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతాను. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32వ వచనం. క్రీస్తు రాకడ గురించి మాట్లాడుతున్నారు చూడండి. స్వయం క్రీస్తు మాట్లాడుతున్నారు. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప మరి ఏ మనుషుడు, గమనించక్కడ తండ్రి తప్ప మరి ఏ మనుషుడైనను, పరలోకమందుల దూతలైనను, ఇక్కడ గమనించిన కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ గమనించిన ఇక్కడ క్రీస్తు రాకడ గురించి బైబిల్లో స్వయంగా క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే ఆయన రాకడ గురించి తండ్రికి తప్ప ఏ మనిషికి కానీ, దేవదూతల సమూహం అనే కానీ, ఇంకా పైగా ఆయన కవర్ చేసుకుంటూ ఆయన తన గురించి కూడా మాట్లాడుతున్నారు. మనుషులతో పాటు ఆయన కలిపి అంటున్నారు. మనుష్య కుమారుడు కూడా యాక్చువల్గా తెలియదు. ఇక్కడ గమనించిన ఇక్కడ చాలా సందర్భంలో యేసుక్రీస్తు సైతము తన గురించి తను చెప్పుకునేటప్పుడు మనుష్య కుమారుడు అని ఆయన సంబోధించిన బైబిల్ మనం చూస్తాం. మనుష్య కుమారుడు అన్నమాట స్పెసిఫిక్గా సువార్తలు ఎక్కువగా బైబిల్లో మనకు వినబడుతుంది. అందులో చాలామంది వేరే వాళ్ళు క్రీస్తుని మనుష్య కుమారుడు అనడం కాదు, యేసుక్రీస్తే చెప్పుకుంటారు. మనుష్య కుమారుడు అని క్రీస్తే చెప్పుకుంటారు. ఆయన జనరల్ ఆయన చూడండి, తలవాల్చుకోవడం చూడటం అన్నప్పుడు కూడా మనుష్య కుమారుడు అన్న పదం ఆయన క్రీస్తే వాడారు. ఇప్పుడు చూడండి అదేం చెప్తుందంటే క్రీస్తు కూడా తన గురించి తాను చెప్పుకుంటప్పుడు కూడా గుర్తింపుగా చెప్పుకుంటప్పుడు కూడా ఆయన నేను మనిషి అని కూడా చెప్పుకునే ప్రయత్నం కూడా ఆయన చేశారు. ఎక్కడ కూడా క్రీస్తు నేను మనిషిని కాదు అని పద్దాక ప్రూవ్ చేసిన ప్రయత్నం చేయలేదు. చాలా సందర్భంలో ఆయన కూడా ఎంతగా మనిషిలాగా ఉన్నాడంటే ఆయన కూడా అక్కడ మాట్లాడుతున్నారు. కూడా ఇక్కడ ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రెండో రాకడ ఎప్పుడు వస్తుందో యాక్చువల్గా తండ్రి అయినటువంటి దేవుని తప్ప ఎవరికి కూడా తెలియదు. అందులో నాకు కూడా తెలియదని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు సో నాకు కూడా తెలియదని చెప్తున్నప్పుడు ఆయన బేసిక్గా ఏ స్వభావంగా మాట్లాడుతున్నారు ఆయన? నాకు కూడా తెలియదని చెప్పుకునేటప్పుడు, నాకు కూడా తెలియదు అన్నప్పుడు ఆయన మానవ స్వభావం గురించి మాట్లాడుతున్నారు. ఆయన క్రీస్తు దేవుడే, కానీ ఇంకనూ ఆయన ఎంతగా మనిషి మానవ స్వభావం ఆయనకు ఉంది అంటే ఆయన అంటున్నారు నాకు కూడా కొన్ని తెలియవు. అలా తెలియవన్నప్పుడు ఆయన దేవుడు కాదని కదా అర్థం. ఆయన కూడా 100% మనిషి కాబట్టి ఇంకనూ ఆయనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని అర్థం. మనిషిగా క్రీస్తు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకని చూడండి, అంజూరపు చెట్టు ఆ చెట్టును చెప్పించిన సందర్భం చూస్తే అక్కడ ఆకులు ఉండడాన్ని బట్టి ఏమైనా ఫలాలు ఉన్నాయేమని వెళ్ళి వెతికారని బైబిల్లో చూస్తాం. ఏం క్రీస్తు అన్నప్పుడు ఆయన దేవుడు అయితే ఆయనకి తెలిసిపోవాలి కదా, వెళ్ళి వెతకాల, దూరం ఉండి ఆయనకి తెలిసిపోవాలి. మరి అలా కొన్ని సందర్భాల్లో క్రీస్తుకి తెలిసినాయి అంటే తెలిసినాయి. జక్కే చెట్టు మీద చెట్టెక్కి పాపం క్రీస్తుని చూద్దాం అనుకున్నప్పుడు జక్కేని చూడముందు కరెక్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళి తలెత్తి జక్కే దిగిరా అని క్రీస్తు అన్నారు. అలాగే చాలా మందితో క్రీస్తు ఆయన కూడా దైవిక స్వభావం ఉందన్న విషయాన్ని ప్రూవ్ చేసుకునేటప్పుడు ఆయన కొంతమంది మనుషులకు సహజంగా తెలియనటువంటి కొన్ని విషయాలు ఆయన తెలిసినట్లుగా ఆయన మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. అదేం ప్రూవ్ చేస్తుందంటే ఆయన జస్ట్ మనిషిలాగా ఉన్నాడు, మనిషిగా వచ్చాడు కానీ మనిషి కాదు, దైవిక స్వభావం కూడా ఉందని ప్రూవ్ అవుతుంది. సహజంగా కొన్ని అద్భుతంగా ఆశ్చర్యంగా చెప్పేసినప్పుడు, నాకు తెలుసు అని చెప్పినప్పుడు, అలా కొన్నిసార్లు నాకు కొన్ని తెలియదు అన్నట్లుగా అని చెప్పినప్పుడు, అంజూరు చెట్టుని ఫలాలు ఉంటాయేమో చూడడానికి వెళ్ళినప్పుడు కానీ ఇలా కొన్ని సందర్భాల్లో. అలాగే చూడండి, శిష్యులు వీళ్ళందరూ కూడా సముద్రం ప్రయాణం వెళ్తున్నప్పుడు క్రీస్తు ఆ పడవ అమరున్న కింద నిద్రపోతున్నట్టు బైబిల్ మనం చూస్తాం. నిద్రపోవడం ఏం చెప్తుంది అంటే ఆయన మనిషి కాబట్టి ఆయన టైర్డ్ అయ్యాడు. ఎందుకంటే ఆయన కూడా పని చేస్తే ఖచ్చితంగా ఆయన కూడా అలసిపోతాడు. ఆ బైబిల్ మనం చూస్తే అక్కడ చాలా విషయాలు ఆయన ప్రజలకు బోధించడం బైబిల్ మనం చూస్తాం. ఆయన చాలా విషయాలు బోధించి ఎంత టైర్డ్ అయిపోయాడు అంటే శిష్యులు బాగానే ఉన్నారు, రిలాక్స్గా బాగానే ఉన్నారు, కానీ క్రీస్తు చాలా టైర్డ్ అయిపోయి అంత సముద్ర పలజడిలో కూడా ఆయన కిందకి వెళ్ళి నిద్రలో ఉన్నారు. ఆయన ఏం ప్రూవ్ చేస్తుంది అది? ఇంకనూ ఆయన కూడా రెస్ట్ అవసరం అనేది ఏం ప్రూవ్ చేస్తుందంటే ఆయన కూడా మనిషి కాబట్టే మనం పని చేస్తాం, కానీ మిషన్ లాగా మనం కంటిన్యూగా పని చేస్తూ మనం ఉండలేము. కొంతసేపు పని చేశాక మనకు కూడా రెస్ట్ అవసరం. మనుషులకి మనకు అది అర్థమవుతుంది, కానీ మీకు తెలుసా ఆ ఎక్స్పీరియన్స్ క్రీస్తు కూడా ఉందో తెలుసా? ఆయన కూడా బోధించి ఆ టైర్డ్నెస్ ఆయన కూడా ఫీల్ అయ్యాడు. ఆయన కూడా అలసిపోయాడు. అలసట ఆయనకు కూడా తెలిసింది. అందుకని ఆయన కూడా రెస్ట్ అవసరమైన విషయం ఆయన కూడా అర్థమైంది. అందుకని ఆ ప్రయాణంలో ఆ కొద్ది టైంలో ఆయన కొంచెం రిలాక్స్ అవుతారు, రెస్ట్ తీసుకున్నారు. ఆ మొమెంట్లో ఆయనకి ఆకలి వేస్తుంది. సిలువ ఉన్నప్పుడు ఆయన కూడా నాకు దాహం వేస్తుందని ఆయన కూడా చెప్పారు. బైబిల్ మనం చూస్తే ఆయన కూడా బాధ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు చూడండి, సిలువ శ్రమలు అనుభవించి ఆ మొమెంట్ వచ్చినప్పుడు కూడా
ఈవెన్ గెత్సెమనే తోట కూడా ఆయన చాలా వేదన పడ్డారని బైబిల్ మనం చూస్తాం. అలా వేదన పడినప్పుడు అందులో స్పిరిచువల్గా ఉంది, మెంటల్గా కూడా ఉంది. మనిషిగా మనకు చూడండి, మనకు సామర్థ్యం మించినటువంటి ఒక కార్యం ఉన్నప్పుడు మనం ఎంత ప్రెషర్కి గురవుతామో, ఒత్తిడికి గురవుతామో, నేను చెప్పేది మెంటల్గా కూడా. అలా క్రీస్తు కూడా అంత ఒత్తిడికి ఆయన కూడా గురయ్యారు. యాక్చువల్గా గెత్సెమనే తోటలో కూడా గురయ్యారు ఆయన. ఎంత ప్రెజర్, అన్ని రకాలుగా ఎంత ప్రెజర్ ఫీల్ అయ్యారంటే, అంటే ఒక మనిషిగా మనకి ఫిజికల్గా మెంటల్గా ఎలా అయితే అంత స్ట్రెస్ మనం ఫీల్ అయ్యామనుకోండి, బాగా ఒత్తిడికి గురైతే మన బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి మనకి. అలాగే బైబిల్ ఏం చెప్తుందంటే, చెమట రక్తం మారేంతలాగా వేదన పడ్డారు గెత్సెమనే తోటలో బైబిల్ మనం చూస్తాం. ఏ ఒక్క దెబ్బ పడకుండా కూడా ఆయన వేదన పడ్డారని బైబిల్ మనం చూస్తాం. అదేం చెప్తుంది అంటే, ఒక మనిషిలాగా ఆయన కూడా సఫర్ అయ్యాడని బైబిల్ చెప్తుంది. వేదన పడ్డాడు, ఆయన కూడా బాధను అనుభవించిన బైబిల్ చెప్తుంది. ఈవెన్ యాక్చువల్ భౌతికంగా శిలో శ్రమలు అనుభవించేటప్పుడు కూడా బైబిల్ మనం చూస్తే, ఆయన్ని వాళ్ళందరూ కొరడ దెబ్బలు కొడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, గుద్దుతున్నప్పుడు, నేను దేవుని కాదు నాకేం దెబ్బలు తాగాలో మీరు కొట్టేది కొంచెం కూడా నాకు తెలియదు అని అనలేదు ఆయన. అదేం ప్రూవ్ చేస్తుందంటే, నన్ను కొడితే మనకి ఎంత బాధ అనిపిస్తుందో, దెబ్బ తగిలితే ఎంత బాధ ఉంటుందో, ఎగ్జాక్ట్ అలాంటి బాధ ఆయన కూడా అనుభవించాడు. ఆ బాధ ఆయన కూడా అనుభవించాడు. అదేం చెప్తుంది, ఆయన కూడా ఆ నొప్పి తెలుస్తుంది, ఆయన కూడా టైం వస్తుంది. అందుకనే కదా ఆయనకు బాగా ఆకలేసినప్పుడు కూడా సాతానుడు కూడా వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినచ్చు కదా అన్నాడు. ఎందుకంటే ఆయనకి అంత ఆకలి ఉంది. ఒక మనిషికి ఎలాగైతే 40 days ఫాస్టింగ్ ఉంటే నిజంగా ఆకలేస్తుందో, అంతగానే ఆయన కూడా తీవ్రంగా ఆకలేసింది. ఆయనకి దైవిక స్వభావం కూడా 100% ఉంది కాబట్టి, నాకేం ఆకలేదు, నేను తినకపోతే నేను బతికేస్తాను, నాకు అసలు ఆకలి అన్నది నాకు తెలియదు, నాకు బాధలు అన్నవే ఉండవు అని ఎక్కడ కూడా ఆయన అలాగంటాం బైబిల్ మనం చూడం. ఆయన కూడా ఇంకొను చాలా సఫర్ అయ్యాడు. అంటే ఏం చెప్తుంది అది, దెబ్బలు కొట్టినప్పుడు రక్తం వచ్చిందంటే ఏం చెప్తుందంటే, ఆయన మనిషిలాగా ఆకారంలో మనిషిలాగా కనబడ్డాడని మాత్రమే కాదు, నిజంగానే మనిషిగా ఆయన వచ్చాడు కాబట్టి, ఆ మానవ స్వభావం ఉంది కాబట్టి కొడితే ఆయన కూడా దెబ్బలు తగిలి ఆయన కూడా బాధ తెలిసింది. అందుకనే యెషయా గ్రంథంలో కూడా యాక్చువల్ మనం చూస్తే ఆయన మన వ్యసనములను భరించి అని చూస్తాం. వ్యసనములు బేసిక్ అంటే అర్థం ఏంటంటే మన బలహీనతలు. ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో అయితే పెయిన్ వస్తుంది. పెయిన్ అంటే బాధలు భరించాడు ఆయన. ఇప్పుడు బేసిక్గా దేవుడు అనుకోండి, ఆయన కేవలం దేవుడు అయి ఉంటే కనుక దేవుడికి బాధ ఉంటుందా? దేవుడు ఆయన ఇబ్బంది పడతాడా? దేవుడికి ప్రెషర్ ఉంటుందా? దేవునికి దైవిక స్వభావం మాత్రం ఉంటే ఆయన దేవుడు అవుతాడు. అప్పుడు నిజంగా ఆయనకి ఎటువంటి బాధలు ఇబ్బందులు యాక్చువల్గా ఆయనకి తెలియవు. ఆయనకి ప్రెషర్ ఉండదు. దేవుడు అని ప్రెషర్ ఫీల్ అవుతుంది, నాకు కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంది అంటాడు దేవుడు. ఏమన్నా నాకు కూడా మెంటల్ టైర్డ్ అయిపోయిన దేవుడు అంటాడా? దేవుడు అంటాడు దేవుడుగా మాత్రమే ఆయన ఉండుంటే, దైవిక స్వభావం మాత్రమే ఉండుంటే ఆయన టైర్డ్ అయ్యేవాడే కాదు. ఆయన అంతైనా బోధిస్తూనే ఉంటాడు, ఆయన టైర్డ్ అయ్యేవాడే కాదు. కానీ ఆయన టైర్డ్ అవుతున్నాడు, ఆయన కూడా వేసారిపోతున్నాడు, ఆయనకి ఇబ్బంది అనిపిస్తుంది. అదేం చెప్తుందంటే 100% నీకులా నాకులా ఆయన వచ్చాడు. ఒక 2-3 గంటలు మనం కూడా కంటిన్యూ నిలబడి బోధించాను అనుకోండి, నేను ఎంత టైర్డ్ అవుతానో నేను అనుకుంటాను, బహుశా నా అంత ఈజీ కాకపోయినా ఖచ్చితంగా క్రీస్తు కూడా ఎంతో కొంత బోధించాక ఆయన ఖచ్చితంగా 100% టైర్డ్నెస్ ఆయన కూడా ఉంది. మనుషులంగా మనం ఎలా పని చేసి టైర్డ్ అయిపోతామో ఆ టైర్డ్నెస్ ఆయన కూడా 100% తెలుస్తుంది. ఇవన్నీ ఏం ప్రూవ్ చేస్తున్నాయి? అంటే ఆయన జస్ట్ ఏదో మనిషిలాగా ఉన్నాడు, కానీ నిజంగా మనిషి కాదు. కాకపోతే శరీరం ఉంది, రక్తం ఉంది, మాంసము, ఎముకలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆయన మనలాంటి స్వభావానికి లేదని కాదు. అందుకు చూడండి, యేసుక్రీస్తు దైవిక స్వభావాన్ని మానవ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఆయన 50% దేవుడు, 50% ఏమో మనిషి అని కాదు, 100% దేవుడు అంటాం. ఎందుకంటే ఆయన కొన్ని సందర్భంలో కొన్ని వాక్య భాగాలు, కొన్ని సందర్భాల్లో ఆయన దేవుడిగా తన యొక్క దైవత్వాన్ని చూపించుకున్నాడు. అందుకనే యోహాను కూడా అన్నాడు, ఆయన మహిమను మేము చూసామన్నాడు, కనుగొన్నామన్నాడు. ఆయన మహిమను కనుగొన్నప్పుడు దేని కోసం మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 14:14 ఏం చెప్తాడంటే ఆయన దేవుడు అనే విషయం చెప్తున్నాడు. కానీ అదే టైంలో ఏమంటాడు? మా మధ్యన సంచరించాడు, నివసించాడని చెప్తున్నప్పుడు ఏమంటాడంటే ఆయన సడన్గా ఏదో ఒక దెయ్యంలాగా, భూతంలాగా సడన్గా ప్రత్యక్షమైపోయి, సడన్గా మళ్ళీ మాయమైపోయి, ఒక ఆత్మలాగా ఆయన లేడు, ఆయన మనిషిలాగానే ఉన్నాడు. ఆయన ఒక చోట ఇంకో చోటుకి వెళ్ళాలంటే మాతో పాటే ప్రయాణం చేశాడు, ఆయన కూడా మాతో పాటే ప్రయాణం చేశాడు. అందుకని క్రీస్తుని గురించి వాళ్ళు డిస్క్రైబ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు క్రీస్తుని డిస్క్రైబ్ చేసేటప్పుడు వాళ్ళు డిఫరెంట్గా డిస్క్రైబ్ చేయలేదు. క్రీస్తు గురించి వాళ్ళు వివరించేటప్పుడు ఒక మనిషిలాగానే వివరించారు. ఆయన గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు సడన్గా వచ్చాడు, ఒక ఆకారం లాగానే వచ్చాడు, ఆయన క్రీస్తు అని అనలేదు. ఆయన చూసినప్పుడు అయితే క్రీస్తుని ఆయన పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత కూడా కొంతమంది ఏమో తోటమల్లి అనుకున్నారు. మనకు అనిపిస్తుంది క్రీస్తుని తోటమల్లి అసలు ఎలా అనుకుంటాం అని మనం అనుకుంటాం. 12 మంది శిష్యులు ఉన్నప్పుడు అంటే యూదాను పక్కన పెట్టేస్తే ఆ అప్పగించబడే టైంలో యూదా వచ్చి ముద్దు పెట్టుకుంటే తప్ప సైనికులు తెలియదా క్రీస్తు ఎవరో?
అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కదా యెరూషలేం పట్టణాన్ని, అధికారులు అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు క్రీస్తుని. ఈ సైనికులు గుర్తుపట్టలేదా వెళ్ళినప్పుడు? అంటే శిష్యులతో పాటు ఆయన కలిసిపోయాడా? ఆయన ఎంతైనా 12 శిష్యుల్లో ఆయన ప్రధాన బోధకుడు కాబట్టి ఖచ్చితంగా డిఫరెంట్గా కనబడతాడు కాబట్టి ఈ 12 మంది క్రీస్తుని గుర్తుపట్టలేమా? అంటే బయలుపడి మనకు అర్థం విషయం ఏంటంటే 12 మంది అలా ఉంటే కనుక అక్కడ 12 మందిలో యేసుక్రీస్తు ఎవరో గుర్తుపట్టలేని అంతలాగా ఉన్నాడు ఆయన. అంటే బహుశా టైంలో పేతురుని యేసుక్రీస్తు అన్నా సరే నమ్మేసి తీసుకెళ్ళిపోతారేమో బహుశా. అంటే బేసి ఎక్కడా కూడా ఆయన డిఫరెంట్గా కొంచెం కూడా ఆయన కనబడలేదు చూడడానికైతే. అదేం చెప్తుందంటే 100% మనిషిలాగానే ఆయన ఎగ్జాక్ట్గా వచ్చాడు. 100% మనిషిలాగా వచ్చాడు. అందుకని అపోస్తులు ఆ రోజున బోధించేటప్పుడు వాళ్ళు 100% అంత పర్ఫెక్ట్గా బోధించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏమని ప్రయత్నం చేశారంటే ఆయన దేవుడు మాత్రమే కాదు కానీ మానవ స్వభావం ధరించుకుని ఆయన వచ్చాడు. అందుకనే పౌలు కూడా పునరుద్ధానం గురించి ప్రూవ్ చేస్తున్నాడు మాట్లాడినప్పుడు కూడా తిరిగి లేచాడు కదా అన్నాడు. తిరిగి లేచాడని కొంతమంది ఆ టైంలో వాళ్ళు కొంతమంది నమ్మట్లేదు. ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లో చూడండి, నిజంగా ఆది సంఘము ఎంత స్ట్రగల్స్ గుండా వెళ్ళిందో ఒకసారి ఆలోచించండి. బోధ అటువంటిది సంఘాలను ఎంత బలపరుస్తుందో అలాగనే అబద్ధ బోధ కూడా సంఘాన్ని అంత బలహీనపరిచేస్తుంది. అందుకనే ఆ రోజుల్లోనే పౌలు కానీ యోహాను వీళ్ళందరూ బోధించేటప్పుడు బోధకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు చాలా బలంగా బోధించే ప్రయత్నం చేశారు. తప్పుడు బోధనని చాలా ధీటుగా వాళ్ళు ఎదుర్కొన్నారు ఆ రోజున. ఎందుకు ఎదుర్కొన్నారు వాళ్ళు? ఎందుకు అలా ప్రయత్నం చేస్తారంటే బోధ అంటే విశ్వాస జీవితాన్ని పాడు చేసేస్తుంది. అది సరైన బోధ అయితే బాగు చేస్తుంది, అది అబద్ధ బోధ ఖచ్చితంగా పాడు చేస్తుంది. ఈవెన్ దౌర్భాగ్యం స్థితులను కూడా నడిపించేస్తుంది. అబద్ధ బోధ చాలా సందర్భంలో సరైన బోధ కాకపోతే అది దేవుణ్ణి తప్పుగా చూపిస్తుంది. చాలా సందర్భంలో వాళ్ళు నరకానికి కూడా వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. ఆది సంఘం అన్ని అబద్ధ బోధన కూడా తట్టుకొని నిలబడింది తెలుసా నిజంగా దేవుని కృపను బట్టి. ఎందుకంటే అపోస్తులు లాంటి వాళ్ళు, పౌలు లాంటి వాళ్ళు, యోహాను లాంటి వాళ్ళు వాళ్ళ బోధకు ఆ రోజున ఇంపార్టెన్స్ ఇచ్చి సరైన బోధ ఏంటో వాళ్ళు చాలా బలంగా చెప్పి దాన్ని విశ్వాసకు అర్థమైన రీతిలో చెప్పి తెలియజేసే ప్రయత్నం అందించే ప్రయత్నం చేశారు. కాబట్టి సంఘం ఆ రోజున అంత వ్యతిరేకతలో కూడా స్టార్టింగ్ డేస్లోనే వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకో నిలబడి ఇంతవరకు వచ్చింది. అది సంఘము నిలబడిన కారణం ఏంటి? సరైన బోధ అంటుంటే సంఘాన్ని నిలబెడుతుంది, అబద్ధ బోధ అంటుంటే సంఘాన్ని పాడు చేస్తుంది. అందుకనే పునరుద్ధానం గురించి మాట్లాడు పౌలు అంటున్నాడు అక్కడ క్రీస్తు తిరిగి లేచాడని నమ్మనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్తూ పౌలు ప్రూవ్ చేశాడు నిజంగానే క్రీస్తు తిరిగి లేచాడు. క్రీస్తుని నమ్ముతూ కూడా క్రీస్తు తిరిగి లేవలేదని నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని పౌలు అంటున్నాడు ఆయన కనుక తిరిగి లేకపోతే మనం దౌర్భాగ్యులం, ఇంకనూ మనం పాపంలోనే ఉన్నాం. ఎందుకని క్రీస్తు శరీరంలో వచ్చాడు నమ్మకుండా ఉంటే అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన శరీరంలో రాలేదనుకోండి, దాని అర్థం ఏంటంటే నీ వ్యసనములను, నీ పాపమును, నీ శాపమును, నీ బాధను ఆయన భరించలేదని అర్థం. ఎందుకంటే భరించాలంటే మనిషి అవ్వాలి, మనిషి అయితేనే భరించగలుగుతాడు. పాపము, శాపము, మన బాధలు, వ్యసనములు, మన రోగములు కూడా భరించిన బైబిల్ ఉంది కదా. మన రోగం భరించాలంటే మనిషి అయితే రోగం భరిస్తాడు కానీ దేవుడితో రోగాన్ని భరిస్తాడా? దేవుడుగా రోగాన్ని తీసేస్తాడు కానీ మనిషిగా రోగాన్ని భరించాలి. అందుకనే కదా ఆయన రెండవ ఆదాములాగా వచ్చాడు అంటున్నాం. మనిషిలాగానే వచ్చాడు, నిజంగానే మనిషిగానే వచ్చాడు కాబట్టే భరించాడు. ఇప్పుడు ఆయన కనుక నిజంగా మనిషిలాగా రాలేదని అన్నాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అయితే ఆయన బహుశా నా పాపాలు భరించి ఉండకపోవచ్చు, నా శాపం భరించి ఉండకపోవచ్చు, నా రోగములు ఆయన భరించి ఉండకపోవచ్చు, నా బాధను బహుశా ఆయన భరించి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనిషి బాధ మనిషే భరించాలి కదా, దేవుడు భరించడానికి కుదరదు, మనిషి భరించాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన మనిషి అయితేనే కదా నాకు న్యాయం చేసినాడు అవుతాడు. అందుకని పౌలు మారుతూ ఆయన కనుక నిజంగా తిరిగి లేకపోతే అర్థం ఏంటంటే ఆయన శరీరంలో రాలేదని అర్థం. ఎందుకంటే ఆయన శరీరంతో వస్తేనే చచ్చిపోతేనే తిరిగి లేస్తాడు. కాబట్టి ఆయన కనుక తిరిగి లేకపోతే మన విశ్వాసం అంతా వ్యర్థమే, ప్రకటించేటువంటి స్వార్థ వ్యర్థమే, మనం ఇంకొన్ని పాపలు ఉన్నాం, మనం దౌర్భాగ్యులం అనేసాడు. అర్థం ఏంటంటే క్రీస్తు శరీరంలో వచ్చాడని విషయం నమ్మటం, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. అందుకనే పౌలు తిమోతి రాస్తూ స్టార్టింగ్ చెప్పిన తిమోతి రాస్తుడు ఏమంటున్నాడు? దేవునికి నరులకి మధ్యవర్తకుడే ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు చూడండి, ఇంకనూ ఆయన పరలోక నరుడుగానే ఆయన ఉన్నాడు, నరుడుగానే గుర్తించబడటానికి ఇష్టపడ్డాడు క్రీస్తు. నేనేం చెప్తుంది తెలుసా? చూడు, నిజంగా ఆయన క్రీస్తు ఇంకనూ నరుడుగానే ఉండి పరలోకంలోని నరుడుగానే చూపించుకునే ప్రయత్నం చేస్తే నేను మధ్యవర్తిగా ఉన్నాను దేవునికి మీకు, కానీ ఇంకనూ మనిషిగానే ఉన్నానని దేవుడు చెప్పుకునేటప్పుడు, అలా కనపరుచుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇంకనూ ఆ మానవ స్వభావాన్ని క్రీస్తు విడిచిపెట్టలేదంటే నంటను మనిషికి ఎంత వాల్యూ ఇచ్చుంటే ఒకసారి ఆలోచించండి. క్రీస్తు మనిషికి అంత వాల్యూ ఇచ్చుంటాడు. ఎందుకంటే
ఇప్పుడు మనుషులు మనం ఉన్నాం, మనం మ్యాక్సిమం వాల్యూ ఇస్తే మనం అందరికంటే శ్రేష్టంగా వాల్యూ ఇస్తే ఎవరికి ఇస్తాం? మనుషులకి ఇస్తాం. జంతువుల వాటి కంటే మనుషులకి ఎక్కువ వాల్యూ ఇస్తాం. అందుకని ఈవెన్ కొన్నిసార్లు చూడండి, మనుషులంగా మనం మనిషి కనుక బతకడం కష్టం అనుకుంటే ఏ జంతువునే చంపేస్తాం. ఒక జంతువు వల్ల మనిషికి ప్రమాదం ఉందంటే, మనిషి యొక్క ఉనికికి ఇబ్బంది అంటే దేనైనా మనం చంపేస్తాం. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కొన్నిసార్లు, అంతే కదా. ఎందుకంటే మనం మనిషికి వాల్యూ ఇస్తాం, మనిషి తర్వాత ఏదన్నా సరే అంటాం. మన మనుషులం కంటే మనుషులకు వాల్యూ ఇస్తాం. మనకంటే తక్కువ జీవి ఉన్నటువంటి ప్రాణం దేనికున్నా సరే మనం దాన్ని పెద్దగా లెక్క మనం చెయ్యం. కానీ క్రీస్తు దేవుడు అయ్యి ఉండి దైవిక స్వభావం కలిగి ఉండి కూడా తనకంటే అల్పమైనటువంటి, సహజంగా తనకున్నటువంటి స్వభావం కంటే అల్పమైనటువంటి మనిషి స్వభావానికి ఇంకా ఎంత వాల్యూ ఇచ్చాడంటే, మనిషికి ఎంత వాల్యూ ఇచ్చాడంటే, ఆ మనిషి యొక్క స్వభావంతో ఇంకొన పరలోకంలో చలామణి అవుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఎలా అనుకుందాం ఒకసారి, క్రీస్తు శరీరం ధరించిన ఎందుకు వచ్చాడు? శిలోకారం చేసి మన పాపాలు తీసేయడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ పని అయిపోయింది కాబట్టి, ఈ శరీరంతో నాకు చాలా పనులు ఉంది, ఏదో ఒక పని మీద వచ్చాను, ఆ పని అయిపోయింది కాబట్టి ఇక్కడ దీన్ని వదిలించుకుంటాను అని మానవ స్వభావాన్ని వదిలించుకోవచ్చు క్రీస్తు. ఎందుకంటే నేను పని కోసం వచ్చాను, ఆ పని చేశాను, పని అయిపోయింది కానీ నాకు దీంతో పని ఏంటలే, నేను దేవుణ్ణి కాబట్టి మనిషి స్వభావం తినే చేస్తే చాలా అల్పమైనటువంటిది, దీని నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న దాన్ని వదిలేయచ్చు. కానీ క్రీస్తు మనిషికి మానవ స్వభావానికి ఎంత వాల్యూ ఇచ్చాడంటే, ఆ స్వభావాన్ని ఒక పని మీద వచ్చాడు, స్వభావం ధరించుకొని వచ్చాడు, పని నిమిత్తము, శిలువ కార్యం నిమిత్తం ఒక ఉద్దేశంతో వచ్చాడు. ఆ ఉద్దేశం అయిపోయిన తర్వాత ఆ స్వభావాన్ని వదిలించేసుకోలేదు, ఇంకా అదే స్వభావంతో ఉన్నాడు, ఆ స్వభావంతో ఉన్నానని చెప్తున్నాడు. ఆ స్వభావంతోనే దేవునికి మీకు మధ్యవర్తిగానే ఉన్నానని చెప్తున్నాడు. దాన్ని ఆలోచించండి, మనిషికి దేవుడు ఎంత వాల్యూస్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టి ఎంత వాల్యూ ఇచ్చుంటాడు. ఎందుకంటే చూడండి, దేవుడు మనుషులను ఖచ్చితంగా పట్టించుకుంటాడు అంటాను. మన అవసరత నిమిత్తం కానీ, మన రోగములు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు, మనకి ఫిజికల్గా మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనం స్వస్థపరచడం కూడా దేవుడు ఇష్టపడతాను. అందుకే అంటాను. కొంతమంది ఏమనుకుంటారంటే దేవుని చిత్తం కాదండి, కొంతమంది బాగు చేయడం దేవుని చిత్తం కాదంటారు. 100% దేవుని చిత్తమే. ఎలా చెప్పగా 100% దేవుని చిత్తం ఎలా చెప్తామంటే, మానవ స్వభావానికి అంత వాల్యూ ఇచ్చాడు ఆయన. మానవ స్వభావానికి వాల్యూ ఇచ్చినప్పుడు, ఆ స్వభావానికి వాల్యూ ఇచ్చినటువంటి వాడు ఆ స్వభావంతో మనుషులకు వాల్యూ ఇవ్వడా? ఆ మానవ స్వభావాన్ని ఆయన విడిచిపెట్టేయచ్చు, ధరించుకున్నాడు, వదిలేయచ్చు. తర్వాత పని అయిపోయినట్టు వదిలేసాయన. కానీ వదిలేశాడా? వదలలేదు. ఎందుకు వదలలేదు? మనతో ఐడెంటిఫై అవ్వటానికి వదలలేదు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు పరలోకానికి వచ్చినప్పుడు నువ్వు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకుండా, నాలాంటి ఒకడు ఉన్నాడు, నా స్వభావంతో ఒకడు ఉన్నాడని నువ్వు కంఫర్ట్ ఫీల్ అవ్వడానికే నీ స్వభావాన్ని ఆయన ధరించుకొని వచ్చాడు, పని అయిపోయింది. ఆయన దాన్ని వదిలేయకుండా ఆయన ఇంకను అది ధరించుకొని పరలోకంలో కూర్చున్నాడు. అది ధరించి ఎందుకంటే కూర్చున్నాడు, అక్కడ తీసేయచ్చు కదా అంటే, నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఆయనతో కనెక్ట్ అవ్వాలి కదా. పరలోకంలోకి వచ్చినప్పుడు దైవిక సమూహాన్ని చూసినప్పుడు, పరిశుద్ధ సమూహం దేవదూతలను అందరిని చూసినప్పుడు, నీలాంటి ఒకటి పరలోకంలో కనబడితే ధైర్యం ఉంటుంది కదా. అందుకని క్రీస్తు తన ఆ యొక్క స్వభావాన్ని ఆయన విడిచిపెట్టుకుని ఇంకొన దాన్ని ధరించుకునే తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు. అదేం ప్రూవ్ చేస్తుంది అంటే, మానవ స్వభావానికి ఆయన ఎంత వాల్యూ ఇచ్చాడో అర్థమవుతుంది. అంటే బేసిక్ మానవ స్వభావానికి ఎంత వాల్యూ ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, నీకు నాకు ఎంత విలువ ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. సో ఆలోచించండి, మన స్వభావం కొన్నిసార్లు మనకు చిరాకుగా ఉంటుంది మనకి, కానీ దీనికి ఎంత దేవుడు క్రీస్తు ఎంత విలువనిచ్చాడు అంటే, మనిషికి ఎంత వాల్యూ ఇస్తున్నాడు, అది అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. నేను చెప్పేది, మానవ స్వభావానికి అంత వాల్యూ వస్తుంది ఎవరు అంటే, దైవిక స్వభావం గలవాడు మానవ స్వభావాన్ని కూడా అంత వాల్యూ ఇస్తున్నాడు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. మానవ స్వభావం గలవాడు మానవ స్వభావం వాల్యూ ఇవ్వడం కాదు ఇక్కడ. దైవిక స్వభావం గలవాడు తనకంటే ఎంతో అల్పమైనటువంటి మానవ స్వభావానికి వాల్యూని ఇచ్చాడు. అది ఇంపార్టెంట్. మనం అంటే ఇస్తాం వాల్యూ, ఎందుకంటే అది నా స్వభావం, నా నేచర్ కాబట్టి, నేను నాతో కనెక్ట్ అవుతాను కాబట్టి మనుషులకు వాల్యూ ఇస్తాం. మనం ఆ స్వభావానికి వాల్యూ ఇస్తాం. అందుకనే ఏదైనా బతకడానికి మనిషి తర్వాత ఏదైనా సరే అంటాం మనం బేసిక్గా. అందుకే మనిషి కోసం ఏదైనా సరే మనం వదిలించుకుని రెడీ. కానీ మనిషి నిలబడాలి, మనిషి బతకాలి, మనిషి క్షేమంగా ఉండాలి. అది బేసిక్ మనుషులుగా మనం అలాగా ఆలోచన చేస్తాం. మన ప్రయారిటీ మనకంటే తక్కువ దానికోసం అది కూడా బతకాలి కదా మనం ఆలోచించాం. కుక్కల వల్ల ప్రమాదం ఉందనుకోండి, కుక్కలు చంపడానికి ఇష్టపడతారు. గవర్నమెంట్ కూడా బేసిక్గా అలాగే ట్రై చేస్తుంది. ఇంకా వేరే దేనివల్ల అన్నా సరే ప్రమాదం ఉంటే, కొన్నిసార్లు చూడండి, ఈవెన్ కొన్నిసార్లు వైరస్ వచ్చేస్తే ఈ కోళ్ళ వల్ల కూడా ప్రమాదం ఉంటే కోళ్ళని కూడా చంపేస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా నువ్వు ముందు మనిషి నువ్వు ఉండాలి. ఎందుకంటే నువ్వు సుపీరియర్ ఇక్కడ భూమి మీద, నువ్వు ఇంపార్టెంట్ కాబట్టి నీకంటే తక్కువ దేని సరే మనం వదిలేద్దాం, వదిలించేసుకుందాం, నువ్వు ఉండాలి. బేసిక్గా మనుషులంగా మనం, ఎందుకంటే మనుషులం కాబట్టి మనం మనుషులకే శ్రేష్టమైన విలువనిస్తాం. మనకంటే తక్కువ దాన్ని మనం వదిలించుకుంటాం, వద్దనుకుంటే చిరాకు వస్తే వదిలించేసుకుంటాం.
కానీ క్రీస్తు పని అయిపోయింది కదా వదిలించుకుందాం అని వదిలేయలేదు. ఎందుకు వదిలేదు అంటే ఆయన మనుషులకు అంత వాల్యూ ఇస్తున్నాడు. అందుకనే నిజంగానే ఆయన మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి ఇంత కార్యం చేశాడు. జస్ట్ ఒకసారి ఆలోచించండి, మనిషిగా ఆయన వచ్చాడు, మనుష్య కుమారుడుగా పిలిపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన తరచుగా ఆయన కూడా మనుష్య కుమారుడు మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. ఆయన చూడండి, శిష్యుల పాదాలు కడిగేటప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడం రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేక మంది కొరకు క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. అక్కడ కూడా మనుష్య కుమారుడు అని వాడతాడు. క్రీస్తు మనుష్య కుమారుడు అన్నాడు. దైవిక స్వభావం ఉంటూ కూడా తాను దేవుడని తెలుసుకోవడానికిను మనుష్య కుమారుడు అని పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయన కూడా అలాగ చెప్పుకున్నాడు. అదే ప్రూవ్ చేస్తుందంటే క్రీస్తు 100% మనిషిగానే భూమి మీదకి వచ్చాడు. ఇది నిజంగానే మనిషిగా వచ్చాడు అన్నది నిజంగా అర్థం చేసుకుంటే అప్పుడు ఆయన రావడం అనేటువంటిది ఎంత త్యాగమో మనకు అర్థమవుతుంది. అది ఎంత త్యాగం అర్థమైతేనే ఆయనకి ఎంత మన ఎడలు ఎంత ప్రేమ ఉందో మనకి అర్థమవుతుంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు వచ్చాడంటే సింపుల్, మనకు పెద్దగా అనిపిస్తుంది. అక్కడ ఉండోడు అంటే ప్లేస్ మార్చుకోవడానికి వచ్చాడు అనుకుంటాం. ఆయన జస్ట్ ప్లేస్ మార్చుకొని రావడం కాదు, ఆయన స్వభావాన్ని మార్చుకొని తనకంటే ఎన్నో అల్పమైనటువంటి స్వభావాన్ని వేసుకొని ఎన్నో లిమిటేషన్స్తో ఉండేటువంటి స్వభావంతో వచ్చాడు. అంటే ఎన్నో పరిమితులు ఉండే స్వభావం. పరిమితులు అంటే ఏంటి? ఆయన కూడా టైం భోజనం చేయకపోతే ఆకలేసే స్వభావం, నీళ్ళు తాగకపోతే ఆయన కూడా దాహం వేసేటువంటి స్వభావం, టైం నిద్రపోతే ఆయన కూడా అలసట ఫీల్ అయ్యేటువంటి స్వభావం ఆయనకు ఉంది. అందుకే అల్టిమేట్గా చెప్పాలంటే అల్టిమేట్గా ఏంటి? మనిషి యొక్క లిమిటేషన్ ఏంటి? మరణము. అది లిమిటేషన్ కదా. మనం దేనిని దాన్ని తప్పించుకోలేం కదా. ఈవెన్ అది కూడా ఆయన వచ్చాడు కాబట్టి మనిషిగా మన కొరకైనా చనిపోగలిగాడు. అంత 100% మనిషిగా క్రీస్తు మన కోసం వచ్చాడు. నీకులాగా నాకులాగా వచ్చాడంటే ఒకసారి ఆలోచించండి. బైబిల్ మీరు చూడండి, నేను పుట్టిన తర్వాత కూడా బైబిల్ మరి చూస్తే ఆయన కూడా ఎదిగాడని బైబిల్ మనం చూస్తాం. జ్ఞానంలో, వయసులో, అన్నిట్లో ఆయన కూడా ఎదిగాడంట. ఆయన కూడా బలం పొందుకుంటున్నాడని బైబిల్ మనం చూస్తాం. అంటే చిన్నపిల్లడు ఎలాగైతే రోజు భోంచేసినా కొంచెం బలంలో ఎదుగుతూ ఉన్నాడు, అలాగే క్రీస్తు కూడా అన్ని విషయాల్లో ఆయన కూడా పెరిగాడు. మనిషిలాగానే పెరిగాడు ఆయన కూడా, దేవుడు అయ్యి ఉండి కూడా. అంటే ఎంత న్యాచురల్గా మనిషిలాగా వచ్చాడు చూడండి. ఎక్కడ కూడా ఆయన మనిషికి సహజంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయో దేన్ని కూడా వదలలేదు. ఆయన 100% మనిషిలాగానే ఆయన వచ్చాడు. అంతగా తాను తగ్గించుకున్నాడంటే మనిషిని అంత ప్రేమించి ఉండాలి. మన కోసం ఎంత ప్రేమ ఉంటే ఆయన మన కోసం మనిషిలాగా, నీకులాగా, నాకులాగా వచ్చి ఉండాలి. ఒకసారి ఆలోచించండి. మన చిన్నపిల్లలు కొన్నిసార్లు ఆ చిన్నపిల్లగా మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు నచ్చదు. చిన్నపిల్ల బేసిక్ ఏంటి చూడాలి. పిల్లలు ఏమనుకుంటారంటే నేను త్వరగా పెద్దనైపోతే బాగుంటుంది, చదువుకోవాల్సిన హోంవర్క్ లేదు, అంతా ఇంకో మాట వినాల్సిన అవసరం నాకు ఉండదని చిన్నపిల్లలు కొన్నిసార్లు అనుకుంటారు. సహజంగా న్యాచురల్గా అనుకుంటారు. పెద్ద అయిపోతే మమ్మల్ని ఎవరు తిట్టరు, ఇవన్నీ ఉంటాయి బేసిక్గా చిన్నపిల్లలకి ఆ మెంటల్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలు మనకే అది నచ్చవు, ఆ ఏజ్ మనకే నచ్చదు. కానీ క్రీస్తు ఇంకొన్ని ఎగ్జాక్ట్ అలాంటి ప్రాసెస్, అలాంటి ఏజ్ గుండానే ఆయన కూడా వచ్చాడు. అలా ప్రతి చిన్న దాంట్లో కూడా ఎక్కడ ఏ ఒక్కటి కూడా ఈయన క్రీస్తు మనిషిగా వచ్చాడు, కానీ మనిషికి ఉండేటువంటి ఈ లక్షణం ఆయనలో కనబడలేదు అనడానికి వీలు లేనంత సహజంగా మనిషిలాగానే ఆయన వచ్చాడు. అలా వచ్చాడు కాబట్టి మన కోసం చనిపోయాడు, అందుకని మన కోసం మళ్ళీ తిరిగి లేచాడు. అందుకనే పరలోకంలో మనిషిగానే తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనం పరలోకం వెళ్తున్నప్పుడు ఎలాంటి అందరికి వెళ్తున్నామంటే నీలాంటి స్వభావంతో ఒకప్పుడు ఉండేటువంటి ఆయన దగ్గరికి వెళ్తున్నాను కాదు, నీలాంటి స్వభావంతోనే ఉంటున్నటువంటి ఆయన దగ్గర మనం వెళ్తున్నాం. అంటే ఇప్పుడు నువ్వు బలహీనత కోసం మాట్లాడు, నీ బలహీనత ఏంటో ఆయనకు బాగా తెలుసు. రోగాల కోసం నువ్వు మాట్లాడు, టైర్డ్నెస్ కోసం మాట్లాడు, ఆకలి కోసం మాట్లాడు, ఇంక వేరే వేరే ఇబ్బంది కోసం మాట్లాడు, అవన్నీ క్రీస్తుకి తెలుసు. అన్న విషయం నువ్వు గ్రహించాలని చెప్తున్నాను. ఆయన ఆల్రెడీ తెలుసు, కానీ నువ్వు గ్రహించు. ఎందుకంటే 100% మనిషిగా ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. నువ్వు చెప్తే 100% అన్నీ అర్థమవుతాయి ఆయనకి. ఎందుకంటే మనకు లాగానే వచ్చాడు, కాదు ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు, తండ్రి కూడా పర్సన కూర్చున్నాడు. అందుకనే ఇప్పుడు అంటాం చూడండి, అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు మన బాధలు క్రీస్తు క్లియర్గా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్న విషయం మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాను, పరలోకలు కూర్చున్నాడు, దానికి ఏం తెలుసండి, మనిషి కష్టాలు, మనమే పాపం కష్టపడుతున్నాం భూమి మీద, దేవుడికి ఏం తెలుస్తుంది. కొన్నిసార్లు కృష్ణ ఎక్కడో అనుకుంటాడు దేవుడు పట్టించుకోవట్లేదు అని ఎందుకు అనుకుంటాం. మన ప్రాబ్లమ్స్ తెరకపోతే ఎందుకో పట్టించుకోవట్లేదు అనుకుంటాం. అంటే దేవుడికి అర్థం కావట్లేదు, దేవుడు తెలియదేమో అని బయట నోరు అనం. కానీ కొన్నిసార్లు లోపల అలాగా మనం బిహేవ్ చేస్తుంటాం, దేవుడు తెలియదు అన్నట్టుగా. ఆకలి బాధ ఏంటో నీకు తెలిస్తే ఖచ్చితంగా ఆయనకి అది కూడా తెలుసు. దాహం ఏంటో నీకు తెలిసిందంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఆయనకు కూడా తెలుసు. ఇంకే మెంటల్గా ఇంకే ప్రాబ్లం అన్నా సరే నీకు తెలిసిందని అన్నావంటే
100% గ్యారంటీకి భయపడి చెప్తున్నాను. ఆయన కూడా నీకు ఎంత తెలుసు అంత ఎగ్జాక్ట్గా ఆయనకు కూడా తెలుసు. ప్లస్ అది తెలిసేంతలా మానవ స్వభావం ఉంది. అలాగే నిన్న బాధలను బయట తీసుకొచ్చేంత దైవిక స్వభావం కూడా దేవునికి, ఈ క్రీస్తుకి ఉంది. అందుకనే క్రీస్తుని అర్థం చేసుకోవడానికి ఇంపార్టెంట్ అంటాను. నేను అర్థం చేసుకోవడానికి మానవ స్వభావం ఉంది. అయితే మనుషులంగా నీకు ప్రాబ్లం నువ్వు చెప్పు, నేను అర్థం చేసుకుంటాను. నా ప్రాబ్లం నేను చెప్తే నువ్వు అర్థం చేసుకుంటా, ఇద్దరు మనుషులం కాబట్టి. కానీ నేను బయటికి తేలేను, ఎందుకంటే నేను కూడా మనిషిని కాబట్టి నేను బయటికి తేలేను. కానీ క్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నువ్వు ప్రాబ్లం చెప్పుకుంటేప్పుడు ఆయన మానవ స్వభావంతో ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకుంటాడు. అది మాత్రమే కాదు, దైవిక స్వభావం కూడా ఆయనకు ఉంది కాబట్టి నేను అందులో బయటకు కూడా ఆయన తేగలడు. అందుకని అంటే క్రీస్తుని అర్థం చేసుకోవడం అంత ఇంపార్టెంట్, క్రీస్తుని నమ్మటం అంత ఇంపార్టెంట్ అంటాను. క్రీస్తు మన పట్ల ఎంత అక్కరే ఉన్నాడో అర్థం చేసుకోవడం అంతా అది మనసు స్థిరపరచుకోవడం ఇంపార్టెంట్. అది అర్థమైనప్పుడు ప్రార్థన చేసే నెమ్మది వస్తుంది. ఎందుకంటే అర్థం చేసుకోగల వ్యక్తికి నేను చెప్పుకున్నాను అన్నది అర్థమవుతుంది. నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చి బయట పడేసే సామర్థ్యం కలిగిన వ్యక్తికి నేను చెప్పుకునేకి అర్థమవుతుంది. అప్పుడు నెమ్మది మనకి వస్తుంది. ఎందుకంటే ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయనకి అర్థం అవ్వాలని చెప్పిననే కాదు, కానీ ప్రాబ్లమ్స్ బయటకు కూడా తెచ్చే కెపాసిటీ ఉన్నటువంటి ఆయనకి మనం చెప్పుకున్నాం. ఆయన ఖచ్చితంగా అందులో బయటకు కూడా తీసుకొస్తాడు. అది అర్థమైనప్పుడు అంటే చూడండి, నిజంగా క్రీస్తు మీద ఇంకా విశ్వాసం మనకు పెరుగుతుంది. క్రీస్తు మీద ఇంకా విశ్వాసం పెరుగుతుంది. ఆయన ఇంకా ఎక్కువగా ప్రేమించగలుగుతాం. ఆయనకి ఇంకెక్కువ విలువను మనం ఇవ్వగలుగుతాం. ఆయన ఇంకెక్కువ స్తుతించగలుగుతాం. ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అందుకని ఆయన గత వారం దేవుడని తెలుసుకున్నాం, కానీ ఆయన మనిషిని కూడా తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ పాయింట్ తిరుగుతున్న ప్రసంగంతో చూడండి ఒకసారి. నిజంగా క్రీస్తు నిజంగా మన పట్ల ఎంత అక్కరగలనో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా సరే క్రీస్తుకి అర్థమవుతున్న విషయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కూడా మనిషిగానే వచ్చాడు. ఎందుకంటే చూడండి, మనకి ఏ ప్రాబ్లం సరే, ఏ భారం ఉన్నా సరే క్రీస్తు మీద మన భారాన్ని మోపేయాలి. క్రీస్తు చేతుల్లో మనం పెట్టి, ఎందుకంటే ఆయన ప్రతిదీ అర్థం చేసుకుంటాడు. ఆ సమస్యను దేవుడు తీర్చగలుగుతాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రాత్రికాల సమయంలో తండ్రి మీరు ఇచ్చిన మాటలను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు. క్రీస్తు యొక్క దైవిక శోభం మాత్రమే కాదు కానీ ప్రభా, నిజంగా తండ్రి మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని, మానవుడిగా సంచరించాడని, మానవుడిగా సమస్తాన్ని భరించాడని ప్రభా. అలాగే ప్రభా చనిపోయి తిరిగి లేచి ఒక నరునిగా ప్రభా తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడని ఇద్దరన్న ప్రభు వాక్యందరూ మీరు మాకు చాలా విషయాలు తెలియజేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. మా పట్ల ప్రభా ఎంతో ప్రేమను అక్రమం చూపిస్తూ ఇంకొక ప్రభా మా స్వభావం ధరించుకొని అక్కడ కూర్చున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మేము పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రి, ప్రార్థనలో కృపాసనం వద్దకు చేరినప్పుడు ప్రభా మాకు ధైర్యం నింపడానికే ప్రభా, మా కంఫర్ట్ని ఇవ్వడానికే నువ్వు ఇంకొక ప్రభా పరలోకంలో మా స్వభావంతో ఉన్నావు. అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. అందుకని తండ్రి మేము భయపడకుండా ధైర్యంగా కృపాసనం వద్దకు చేరడానికి ప్రభా, మాకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ప్రభా, మాకు ఏ అవసరం ఉన్నా సరే, ఏ సమస్య అయినా సరే ప్రభా, మాలాంటి శుభం గలవాడు అక్కడ ఉన్నాడని, మాకంటే గొప్ప సామర్థ్యం గలవాడు ఉన్నాడని ప్రభా గ్రహింపుతో ధైర్యంగా ప్రభా మేము మీ దగ్గరికి వేగరమే చేరడానికి మాకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. అట్టి భక్తిని, అటు ఆత్మీయ జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలను బట్టి తండ్రి మీకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభా నువ్వు దేవుడు అయ్యి ఉండి మాలాగా ప్రభా భూమికి వచ్చేవందని బట్టి మీకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పక్షాల నుండి సమస్తమైన కార్యాలు తండ్రి మీరు జరిగించినందుకు మీకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉత్తమైన వాక్యాన్ని ఫలింపచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డని వారి కుటుంబంలో ప్రతి అవసరం ప్రభా మీరే తీర్చండి. వెలుచుండగా మార్గమంతలు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన కాపాడే ప్రభువుండగా భయమే లేదుగా. మార్గమంతా అంధకారం ఆవరించిన మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన కాపాడే ప్రభువుండగా భయమే